టీచర్స్ డే సందర్భంగా నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగిస్తుండగా సగం మందికి పైగా ఉపాధ్యాయులు భోజనానికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని, కానీ కలెక్టర్ కోరడం వల్లే ఆగిపోయానని, తాను వెళ్లిపోతే ఉపాధ్యాయుల గౌరవం దెబ్బతినేదని, అందుకే రాష్ట్ర ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడానని వ్యాఖ్యానించారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. టీచర్స్ డే సందర్భంగా నల్గొండలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగిస్తుండగా సగం మందికి పైగా ఉపాధ్యాయులు భోజనానికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని, కానీ కలెక్టర్ కోరడం వల్లే ఆగిపోయానని, తాను వెళ్లిపోతే ఉపాధ్యాయుల గౌరవం దెబ్బతినేదని, అందుకే రాష్ట్ర ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడానని వ్యాఖ్యానించారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఏంటి కోమటిరెడ్డి ఆవేదనని ఉపాధ్యాయులు ఎందుకని అర్థం చేసుకోలేదు? టీచర్స్ డే నాడు టీచర్స్ ప్రవర్తించిన తీరు పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వారికి ఒకనొక దశలో క్లాస్ కూడా పీకినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక చిన్న వెంకరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారికి అవార్డులను ప్రదానోత్సవం చేయడంతో పాటు ఆ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో కూడా మంత్రి పాల్గొన్నారు. మంత్రి చివరిగా ప్రసంగించే సమయం రానే వచ్చింది. అయితే అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా పక్కనే ఏర్పాటు చేసినటువంటి భోజనానికి వెళ్లడం జరిగింది. అయితే మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కరు కూడా లేకపోవడంతో పాటు సగానికి పైగా దాదాపు చైర్ లైన్ కూడా ఖాళీగా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే దీంతో కూడా ఒక్కసారిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీచర్స్ తీరు మీద అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఉపాధ్యాయులంతా కూడా క్రమశిక్షణతో ఉండాలి, ఎందుకంటే చివరిగా మాట్లాడాల్సినటువంటి గెస్ట్ ఇంకా ఒకరు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా అక్కడ ఉండకుండా పక్కన ఉన్నటువంటి భోజనానికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనే రీతిలో కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. నేను ఈ కార్యక్రమం నుంచి అసలు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ కలెక్టరు ఆపడంతో కూడా ఆగిపోయానని చెప్తున్నారు. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఉపాధ్యాయుల గౌరవం ఎక్కడికి పోయేదంటూ కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రసంగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల గౌరవం కాపాడే బాధ్యతను తీసుకొని నేను వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండాల్సి వచ్చింది, ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన ప్రసంగించారంటే మొత్తానికి ఉపాధ్యాయుల తీరు పట్ల కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే అసలు ప్రోగ్రాము వారి కోసమే తాను గెస్ట్ గా వస్తే ఆ గెస్ట్ వచ్చిన ప్రోగ్రామ్ కు ఉపాధ్యాయులందరూ కూడా కొంత క్రమశిక్షణతో ఉండి కొద్దిసేపు అక్కడ ఉంటే అయిపోయేది. కానీ అప్పటికే మాట్లాడవలసిన సమయంలో ఉపాధ్యాయులంతా కూడా భోజనానికి వెళ్లడంతో కూడా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా ఆయన మాట్లాడాలంటే తనకు ఎంతో బాధ వేస్తుంది. ఉపాధ్యాయులంతా కూడా క్రమశిక్షణతో ఉంటారనుకుంటే ఈ విధంగా మాట్లాడే ఒక గెస్ట్ మాట్లాడే సమయంలో పక్కకు వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన ప్రశ్నించడం కనిపించింది. మొత్తానికి ఉపాధ్యాయుల తీరు మాత్రం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రాజు, రైట్, థ్యాంక్ యూ రాము. చాలా అనుకున్నా. ఫస్ట్ మా ఎంపీ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడి 4 విషయాలు చెప్పాలని యాక్చువల్ గా ఇవాళ నాకు వైరల్ ఫోన్ ఉన్న టీచర్స్ డే ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. నాకు బాధ వేసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను నిలిచిపోయి 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉన్నారంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం. టీచర్ డే అంటే ఏంటది? మామూలు రోజా ఇది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, మహేశ్వర,
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అలాంటి గురువులు పేరుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే. అలాంటి టీచర్స్ డే సందర్భంగా మీరు కూడా ఈ విధంగా చేయడం నాకు మాత్రం ఒక 5 నిమిషాలు మనసు బాధ అనిపించి మేము వెళ్ళిపోదామని చెప్పి అనుకున్న సమయంలో కలెక్టర్ గారు ఉండి రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఇవాళ నువ్వు వెళ్ళిపోయింటే టీచర్స్ డే నుంచి నేను బయటికి వెళ్ళిపోయింటే నా గౌరవం పెరిగేది, మీ గౌరవం తగ్గేది. మీ గౌరవాన్ని కాపాడినది నేను వెళ్ళిపోకుండా నల్గొండ జిల్లా యావత్ తెలంగాణ టీచర్స్ గౌరవాన్ని కాపాడినయ్యా నేను బయటికి వెళ్ళిపోయింది. మరోసారి ఎవరు కూడా పొరపాటు చేయకండి. మీరు పెద్దవాళ్ళు, మేధావులు, మీరేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. టీచర్స్ డే సందర్భంగా నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగిస్తుండగా సగం మందికి పైగా ఉపాధ్యాయులు భోజనానికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని, కానీ కలెక్టర్ కోరడం వల్లే ఆగిపోయానని, తాను వెళ్లిపోతే ఉపాధ్యాయుల గౌరవం దెబ్బతినేదని, అందుకే రాష్ట్ర ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడాను అని చెప్పని వ్యాఖ్యానించారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.